హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక డిఫెన్స్ ఎడ్యుకేషన్. నేను మీ సంజయ్ రెడ్డి, ఎక్స్ ఎయిర్ ఫోర్స్. ఫ్రెండ్స్, మన ఇండియన్ ఆర్మీ జీడీ ఎగ్జామ్కి సంబంధించి మన తెలంగాణ వాళ్ళు కానీ గుంటూరు వాళ్ళు కానీ ఏదైతే ఎగ్జామ్ రాస్తున్నారో ఆ ఎగ్జామ్ సంబంధించి క్వశ్చన్స్ డిస్కస్ చేయడం అయితే మీకు చాలా రోజుల నుంచి జరుగుతుందండి. ఆల్రెడీ ఒక 50-60 క్వశ్చన్ పేపర్స్ డిస్కస్ చేయడం కూడా జరిగింది. సో ఈ వీడియోలో వచ్చేసి జీకే జనరల్ నాలెడ్జ్ సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ ఒక 30 క్వశ్చన్స్, అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ఏనండి. ఈ 30 క్వశ్చన్స్ మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ మోరోవర్, నేను ఆన్సర్ చెప్పే కంటే ముందే మీరు ఆన్సర్ చేసి కామెంట్ సెక్షన్లో, చాటింగ్ సెక్షన్లో ఆన్సర్ తెలియజేసి 22+ ఎవరికైతే వస్తుందో మీరంతా హీరోసే ఫ్రెండ్స్. సో మీరు ఆలోచించకుండా వీలైనంత వరకు సెలెక్ట్ అయిన ప్రతి పిల్లోనికి, ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో బాయ్స్, నేను జనరల్ నాలెడ్జ్ సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుంచి అన్ని క్వశ్చన్స్ కలెక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. కలెక్ట్ చేసి మనము ఈ క్వశ్చన్స్ అనేది ఒక 30 క్వశ్చన్స్ ఈ వీడియోలో అయితే షేర్ చేయడం జరుగుతుంది మీ అందరి కోసము. బట్ పీడిఎఫ్లు మీకు ఎవరికి షేర్ చేయమమ్మా, మీరు కావాలంటే నోట్ చేసుకోండి. అండ్ ఈ వీడియోస్ వచ్చేసి మనకు ఆర్మీ జీడీ ఎగ్జామ్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేసుకుంటే, అంటే ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్, బట్ 77th క్వశ్చన్ నేను చెప్తున్నాను అనమాట. ఇన్ విచ్ ఇయర్ కార్గిల్ వార్ వాజ్ ఫాట్? ఆల్రెడీ క్వశ్చన్స్ అడిగాడు అనమాట. 1971, 1945 అండ్ 1919, 1999 అండ్ 2004 అనేసి. మీ అందరికీ తెలుసు కార్గిల్ వార్ ఎప్పుడు ఫైట్ చేయబడుతుంది, కార్గిల్ యుద్ధం ఎప్పుడు జరుగుతుంది. మీరు కామెంట్స్ చాటింగ్ సెక్షన్లో అయితే తెలియజేయండి అమ్మా. సో చాలా తక్కువ మంది వస్తున్నారు, వీలైనంత వరకు మ్యాక్సిమం కాంట్రిబ్యూషన్ అనేది ఉండాలన్నమాట లైవ్ క్లాస్ కాబట్టి. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ తెలియజేసుకుంటే 1971లో అనేది మనకు పాకిస్తాన్తో యుద్ధం జరుగుతుందమ్మా. సో పాకిస్తాన్తో యుద్ధము మనకు బంగ్లాదేశ్ లిబరేషన్ చేయడం కోసము పాకిస్తాన్తో యుద్ధం అయితే జరుగుతుందన్నమాట. సో ఇదైతే కాదు. నెక్స్ట్ 1945 అనేది సెకండ్ వరల్డ్ వారు, ఎప్పుడైతే సెకండ్ వరల్డ్ వారు అంతం అయిన సంవత్సరం అనమాట. 14th ఆగస్టు 1945లో సెకండ్ వరల్డ్ వారు అంతమవుతుంది. సో ఇక్కడ 1999 అనేది మన కార్గిల్ యుద్ధము జరిగిన సంవత్సరం అనమాట. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో వాట్ ఈస్ ద మినిమం ఏజ్ టు బి గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ అని అడిగాడు. సో ఒక స్టేట్ యొక్క గవర్నర్ అయ్యేదానికి మినిమం ఏజ్ క్రైటీరియా ఎంత అని అడిగాను. 35, 45, 40 అండ్ నన్ ఆఫ్ దిస్. జనరల్గా నన్ ఆఫ్ దిస్ అనే వాటికి ఏం ఆన్సర్స్ ఉండవండి. సో ఇక్కడ వచ్చేసి మనకు 35, 45, 40. సో కామన్గా మనకు వచ్చేసి చూడండి, మనకు ఏదైనా స్టేట్ గవర్నర్ కావాలి అంటే, లేదంటే ప్రెసిడెంట్ కావాలి అన్నా, గవర్నర్ కావాలి అన్నా కూడా మనకు 35 ఇయర్స్ అయితే ఏజ్ అయితే మినిమం ఉండాలి ఫ్రెండ్స్. 35 ఇయర్స్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్ విచ్ స్టేట్ శ్రీహరికోట ఈ సిచ్యువేటెడ్? చూడండి, శ్రీహరికోట ఎక్కడుందని అడుగుతున్నాడు. ఆబ్వియస్లీ శ్రీహరికోట దేనికి ఫేమస్ అమ్మా? శ్రీహరికోట మనకు రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఉందన్నమాట. అందులో శ్రీహరికోట దగ్గర షార్, SHAR. సో శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అంటారనమాట ఇది. సో ఈ షార్ అనేది శ్రీహరికోటలోనే ఉంటుంది. సో ఈ శ్రీహరికోట మనకు గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వీటిలో ఏ స్టేట్లో ఉంది అని మనకు అడగడం జరిగింది. సో మీ ఆప్షన్ ఇమీడియట్గా తెలియజేయండి. నా కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుందండి. సో ఈ కొల్లేరు సరస్సు దగ్గరలో ఈ శ్రీహరికోట అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ నుంచి రాకెట్స్ లాంచ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో మన ఇండియాలో ఉన్న ఒకే ఒక రాకెట్ లాంచింగ్ సెంటర్ శ్రీహరికోట. సో వాట్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ ఆఫ్ ఇండియా అడిగాడు. యమునా, బ్రహ్మపుత్ర, గంగా, నన్ ఆఫ్ దిస్. జనరల్గా వచ్చేసి ఈ మూడింటిలో లాంగెస్ట్ రివర్ ఏది అని అడిగితే కరెక్టే అండి, మనకు బ్రహ్మపుత్ర అని చెప్పుకోవాలి. బట్ లాంగెస్ట్ రివర్ ఆఫ్ ఇండియా అని అడిగితే మనము ఆబ్వియస్లీ గంగా రివర్ అని చెప్పుకోవాలి. ఇండియాలో గంగా రివర్ ఎక్కువగా ట్రావెల్ చేస్తుంది. బట్ బ్రహ్మపుత్ర రివర్ అనేది టిబెట్, చైనా ఇలాంటి కొన్ని ఏరియాలను కలుపుకుంటూ తర్వాత మళ్ళీ ఇండియాలో తక్కువగా వచ్చి ట్రావెల్ చేస్తుంది అనమాట. అందుకు గంగా ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓవరాల్గా అడిగితే మాత్రమే బ్రహ్మపుత్ర పెట్టాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి MICR స్టాండ్స్ ఫర్ అని అడిగాడు. మ్యాగ్నెటిక్ ఇంక్ రీడర్, క్యారెక్టర్ రీడర్ అనేసి, మ్యాగ్నెటిక్ ఇంక్ కోడ్ రీడర్ అనేసి, మ్యాగ్నెటిక్ ఇంక్ కేసెస్ రీడర్ అనేసి, నన్ ఆఫ్ దిస్ అని అడిగాడు. సో MICR అంటే ఇది కంప్యూటర్స్ టెక్నాలజీకి సంబంధించిందండి. సో మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నైజేషన్ అని రావాలి, కానీ ఇక్కడ రీడర్ వచ్చింది. నో ప్రాబ్లం, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అడిగాడు.
సో ఇక్కడ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుకుంటా, మామూలుగా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని అడగాల్సి ఉండే. సో ఆబ్వియస్లీ బ్రాకెట్లో అయితే ఇవ్వడం జరిగింది. లార్డ్ డలౌసీ, వారెన్ హేస్టింగ్స్, లార్డ్ క్యానింగ్, నన్ ఆఫ్ దిస్ ఇవ్వడం. ఇక్కడ లార్డ్ వారెన్ హేస్టింగ్స్ అనే అతను ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ వైస్రాయ్ ఎవరు అని అడిగితే మాత్రము మీరు లార్డ్ క్యానింగ్ అని పెట్టాల్సి వస్తుంది. లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని అడిగితే మాత్రం ఇది కూడా మనకు లార్డ్ క్యానింగ్ అని పెట్టాల్సి వస్తుందమ్మా. సో హూ వాజ్ ద రైటర్ ఆఫ్ బుక్ ఇండియా విన్స్ ఫ్రీడమ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ బుక్ అమ్మ. ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనేది మన బానా బజీత్ అనేసి, ఇంకా విఎస్ నైపుల్ అనేసి, ఇక మౌలానా అబుల్ కలాం అనేసి, ఈ వీళ్ళల్లో ఎవరు రాస్తారమ్మా ఇండియా విన్స్ ఫ్రీడమ్? ఆప్షన్ మీరు కరెక్ట్గా చూస్ చేసుకోండి. తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, గుంటూరు వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ ఎగ్జామ్ రాసేదానికి వెళ్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ అటెంప్ట్ చేయాలండి. ఖచ్చితంగా వీడియోస్ అటెంప్ట్ చేసి మీ స్కోర్ ఎంతో కూడా నాకు తెలియజేస్తూ ఉండండి. కామెంట్ సెక్షన్లో కానీ, వాట్సాప్ సెక్షన్లో కానీ, నా వాట్సాప్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. తెలియచేయండి సార్ ఇన్ని వచ్చాయి, ఇట్లా ఉంది అనేసి. సో దట్ నేను మీకు గైడెన్స్ ఇచ్చేదానికి కూడా రెడీగానే ఉన్నాను అనమాట. సో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ మన ఇండియా ఇండిపెండెన్స్ వచ్చే టైంలో ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నాడనమాట. సో నెక్స్ట్ వచ్చేసి విచ్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ త్రిపుర అని అడిగాడు. ఈ ఆప్షన్ మీకే వదిలిపెడతానండి. అగర్తలా, లేకపోతే ఐజ్వాలా, మొహాలా, లేకపోతే నన్ ఆఫ్ దిస్. సో ఇక్కడ ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది మీరే చూస్ చేసుకోవాలి. నాకు చాటింగ్ సెక్షన్లో తెలియజేస్తూనే ఉండండి మీరు. సో ఇంకా ఇన్వైట్ చేయాలి, మీ ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేయండి. ఎవరైతే ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో అందరినీ ఇన్వైట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మీరు ఎగ్జామ్ లైట్గా తీసుకొని ఇంకో 3 నెలలు ఉంది లేని లైట్గా తీసుకుంటే 3 నెలలు అంటే కంప్లీట్ అయ్యేదాన్ని మీకు ఎంతో టైం పట్టదండి. ఆల్రెడీ 20 days అయిపోయాయి. మీరు లైట్గా తీసుకుంటే మాత్రం గ్యారంటీగా జాబ్ మీకు రాదు అనేసి నేను మీకు హెచ్చరిస్తున్నాను అనమాట. సో అంత లైట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. డైలీ 8 hours అయితే మీరు చదువుకోవాల్సి వస్తుంది. అకాడమీకి వెళ్ళిన వాళ్ళు ఎలాగో 8 hours చదువుకుంటారో, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం డైలీ 8 hours మీరు చదువుకోక తప్పదండి. సో మీకోసం కావాలంటే నేను ఇన్స్టిట్యూషన్ కూడా ఓపెన్ చేశాను. ఆల్రెడీ 12-13 మంది పిల్లలు నా దగ్గర కోచింగ్ అయితే తీసుకుంటున్నారు. అండ్ నేను గ్యారంటీ ఇస్తాను, ప్రతి జీడీకి జాయిన్ అయిన ప్రతి పిల్లోడు నా దగ్గర అయితే గ్యారంటీగా పాస్ అయి తీరుతాడు చూడండి. సో ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీరు కూడా వచ్చి జాయిన్ అయితే కావచ్చు. సో ఏంటి సార్ మధ్యలో ఇలాంటి యాడ్స్ పెడుతున్నారు అనుకోకుండా, ఇది ఎంతో కొంతమందికైనా యూజ్ అవుతుందమ్మా. సో కోచింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మార్నింగ్ 5:30 to నైట్ 10:30 వరకు అయితే కంటిన్యూస్గా క్లాసెస్ కానీ, స్టడీ అవర్స్ కానీ ఇవన్నీ ఉండడం అయితే జరుగుతుంది. ఫుడ్, హాస్టల్, ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట పిల్లలకి. తక్కువ అమౌంటే అండి, ఎక్కువ అమౌంట్ కాదు. సర్టిఫికెట్స్ కూడా మీరు పెట్టాల్సిన అవసరమే లేదు. మీరు జస్ట్ ఫీజు కట్టుకొని హాస్టల్, ఫుడ్ వీటికన్నింటికి అమౌంట్ కట్టుకొని మీరు చదువుకోవచ్చండి. మీరు సర్టిఫికేట్ పెట్టాల్సిన అవసరం నా దగ్గర లేదు. సో వీలైనంత వరకు ఎవరైనా రావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రండి, కోచింగ్ అయితే తీసుకోండి. అనవసరంగా ఈ అమౌంట్ కూడా మీరు ఆలోచిస్తే మాత్రము ఎక్కడో ఒక చోట మీరు దెబ్బతింటారో, చదువుకోలేరు. అప్పుడు ఒకవేళ ఫెయిల్ అయినారంటే, అంటే మీకు మెరిట్ రాకపోతే మాత్రము ఇబ్బంది పడేది ఫైనల్గా మీరేనండి. సో ఓకే, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి 85th క్వశ్చన్ గురించి డిస్కస్ చేసుకుందామమ్మా. వాట్ వాజ్ ద పీరియడ్ ఆఫ్ 8th 5-year ప్లాన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని అడిగాడు. సో మనకు 5 years ప్లాన్స్ అంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఎకానమీ క్వశ్చన్ అండి ఇది. ఇండియన్ గవర్నమెంట్ ప్రతి 5 సంవత్సరాలకు ఒక ప్లాన్ అనేది సెట్ చేసుకుంటూ ఉంటుంది. మన ఇండియాకు ఎలా డెవలప్ చేయాలనేసి, ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయాలనేసి. ఇది 1951 నుంచి ఫస్ట్ 5-year ప్లాన్ స్టార్ట్ అవుతుంది 56 వరకు. అలా 5 yearsకి ఒకసారి ప్లాన్ చేంజ్ అవుతూ ఇప్పుడు మనకు 8th 5-year ప్లాన్ ఎప్పుడు అని అడగడం జరిగింది. సో ఈ 8th 5-year ప్లాన్ వచ్చేసి మనకు 1992 నుంచి 97 వరకు ఈ 5-year ప్లాన్ ఇంప్లిమెంట్ అయితే చేయడం జరిగింది అనమాట. ప్రస్తుతానికి మనకు 5-year ప్లాన్స్ లేవండి. ఈ 5 years ప్లాన్స్ బదులు నీతి ఆయోగ్ అయితే రావడం జరిగింది. మీరందరూ గుర్తుంచుకోవాలని, నీతి ఆయోగ్ 5-year ప్లాన్ బదులు రావడం జరిగింది. నేను మీకు అందరికి ఒక క్వశ్చన్ అడుగుతానండి. హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్? ఈ క్వశ్చన్ నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్? ఈ క్వశ్చన్కు ఆన్సర్ అయితే నా కామెంట్ సెక్షన్లో, చాటింగ్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ సౌదీ అరేబియా అని అడిగాడు. సౌదీ అరేబియా యొక్క కరెన్సీ ఏంటి? దినార్, లిరా, రియాల్, నన్ ఆఫ్ దిస్. సో ఇక్కడ నాలుగోది నన్ ఆఫ్ దిస్ ఇచ్చాడు కాబట్టి మూడు క్వశ్చన్స్లోనే, 3 ఆప్షన్స్లోనే మీకు క్వశ్చన్ అయితే ఆన్సర్ అయితే వెతుక్కోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి దినార్ అనేది మనకు కువైట్కి సంబంధించిన ఒక కరెన్సీ అనమాట.
లిరా అనేది టర్కీకి సంబంధించిన కరెన్సీ అండి. లిరా టర్కీకి సంబంధించిన కరెన్సీ. ఇక సౌదీ అరేబియా వచ్చేసి సౌదీ రియాల్ అనేసి ఒక కరెన్సీ ఉంటుంది, అది సౌదీ అరేబియాకు సంబంధించిన కరెన్సీ అన్నమాట. నెక్స్ట్ విచ్ కంట్రీస్ క్యాపిటల్ ఈజ్ కేప్ టౌన్. కేప్ టౌన్ అనే సిటీ ఏ కంట్రీ యొక్క క్యాపిటల్ అని అడగడం జరిగింది. సౌత్ ఆఫ్రికా, పెరు, పోలాండ్, నన్ ఆఫ్ దిస్. సో ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ సౌత్ ఆఫ్రికా. మీ ఆప్షన్ తెలియజేయండి ఇమీడియట్గా ఫ్రెండ్స్. ఆంధ్ర, తెలంగాణ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు ఇలాంటి వీడియోస్ చూడాలి, షేర్ కూడా చేస్తూ ఉండాలమ్మా. సో సౌత్ ఆఫ్రికా ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అమ్మా. పెరు వచ్చేసి లిమా యొక్క క్యాపిటల్, పెరు యొక్క క్యాపిటల్ లిమా. పోలాండ్ యొక్క క్యాపిటల్ వచ్చేసి వార్సా. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. సో దీని అర్థం ఏంటంటే క్యాపిటల్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. అట్ విచ్ ప్లేస్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఈజ్ లొకేటెడ్. చాలాసార్లు చెప్పాను కూడా, నేషనల్ డిఫెన్స్ అకాడమీ వచ్చేసి డెహ్రాడూన్లో ఉంటుందా, ఖడక్వాస్లో ఉంటుందా, చెన్నైలో ఉంటుందా. సో ఇక్కడ మనకు ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎక్కడ ఉంటుంది. ఎవరైతే ఇంకా కోచింగ్కి రావాలనే ఉద్దేశంతో ఉన్నారో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేసి నన్ను కన్సల్ట్ అవ్వండి అమ్మా. మీకు ఫర్దర్ డీటెయిల్స్ అనేది చెప్తాను. మోరోవర్ నా దగ్గర కోచింగ్ వచ్చారంటే గ్యారంటీగా మీకు జాబ్ అనేది కన్ఫర్మ్ అయ్యే లెవెల్లోనే నేను మీకు అందరికీ కోచింగ్ ఇస్తానన్నమాట. 50కి 40 మార్కులు, 40 క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టే విధంగా నేను కోచింగ్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ వచ్చేసి డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీ ఉంటుందండి. ఇక్కడ చెన్నైలో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ఉంటుంది. ఇక్కడ ఖడక్ వాస్లాలో వచ్చేసి నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఉంటుంది. డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీ కానీ, రాష్ట్రీయ మిలిటరీ అకాడమీ కానీ ఇవన్నీ డెహ్రాడూన్లోనే ఉంటాయి. ఇక్కడ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ వచ్చేసి చెన్నై, వెల్లింగ్టన్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ ప్లేయర్స్ కాన్స్టిట్యూట్ ఏ బేస్బాల్ టీమ్. సో మనకందరికీ తెలుసు బేస్బాల్ అనగానే అది ఒక టైప్ ఆఫ్ క్రికెట్ టైపే ఉంటుందండి. బేస్బాల్ వచ్చేసి మనకు అమెరికన్ యొక్క నేషనల్ గేమ్ అనమాట. సో 11 మెంబర్స్ ఉంటారా, 5 మెంబర్స్ ఉంటారా, 6 మెంబర్స్ ఉంటారా, అండ్ 9 మెంబర్స్ ఉంటారా. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతిదానికి నేను ఆప్షన్కు నేను ఆన్సర్ చెప్తాను చూడండి. 11 మెంబర్స్ అంటే మన క్రికెట్, ఫుట్బాల్, హాకీ ఈ మూడింటికి 11 మెంబర్స్ ఉంటారు. 5 మెంబర్స్ అంటే మనకు బాస్కెట్బాల్కు 5 మెంబర్స్ ఉంటారు. 6 మెంబర్స్ అంటే మనకు వాలీబాల్కి 6 మెంబర్స్ ఉంటారు. బేస్బాల్కి వచ్చేసి 9 మెంబర్సే ఉంటారు. ఇంకొక క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతానండి. 15 మెంబర్స్ కలిగి ఉన్న గేమ్ ఏది? 15 మెంబర్స్ కలిగి ఉన్న గేమ్ ఏది? నాకు చాటింగ్ సెక్షన్లో తెలియజేయండి ఇమీడియట్గా. సో విచ్ ఇస్ ద క్లాసికల్ డాన్స్ ఆఫ్ కేరళ స్టేట్ అని అడిగాడు. సో కేరళ స్టేట్ అనగానే మనకు 1 కాదు 2 గుర్తుకొస్తాయండి. క్లాసికల్ డాన్స్ వచ్చేసి మనకు జనరల్గా కథక్కలి, భరతనాట్యము అండ్ మోహిని అట్టము. సో ఇక్కడ ఏ ఆప్షన్ మీరు కరెక్ట్గా చూస్ చేసుకుంటారో చెప్పండి. సో ఇక్కడ వచ్చేసి కథక్కలి ఇస్ ద కరెక్ట్ ఆప్షను. ఒకవేళ కేరళ, ఇప్పుడు మోహిని అట్టం కూడా కేరళకు సంబంధించిన డ్యాన్సే అనమాట. సో బట్ క్లాసికల్ డ్యాన్స్ అయితే కాదు, మనకు మోహిని అట్టం కాదు, కథక్కలి అనేది కరెక్ట్ ఆప్షన్ అనమాట. ఇక్కడ భరతనాట్యం తీసుకుంటే తమిళనాడుకు సంబంధించిన క్లాసికల్ డ్యాన్సు. ఇంకొక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను, ఆంధ్రాకు సంబంధించిన క్లాసికల్ డ్యాన్స్ ఏది, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన క్లాసికల్ డ్యాన్స్ ఏది అని మిమ్మల్ని అడుగుతున్నాను. చాటింగ్ సెక్షన్లో నాకు ఆన్సర్ తెలియజేయండి ఫ్రెండ్స్. ఇన్ విచ్ స్టేట్ నిశాంత్ గార్డెన్ ఈజ్ లొకేటెడ్? ఉత్తరాఖండ్, పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ నన్ ఆఫ్ దిస్. నిశాంత్ గార్డెన్ అనేసి ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఇట్లా గార్డెన్స్ ఉంటాయన్నమాట. సో ఈ క్వశ్చన్కు ఆన్సర్ నేను చెప్పనండి, మీరు తెలియకపోయినా తెలుసుకొని ఎక్కడైనా ఇంటర్నెట్లో ఎక్కడైనా సరే తెలుసుకొని నాకు ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అయితే చాటింగ్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ ఆన్ విచ్ రివర్ బాక్రా నంగల్ డ్యామ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్. అంటే ఇప్పుడు బాక్రా డ్యామ్ ఒకటి సపరేట్ అండి, నంగల్ డ్యామ్ అనేది సపరేట్గా ఉంటుంది. కామన్గా మనం బాక్రా నంగల్ అని పిలుస్తూ ఉంటాము, బట్ ఇక్కడ డిఫరెంట్ అనమాట. బాక్రా అనేది సపరేట్, నంగల్ అనేది సపరేట్. సో ఈ డ్యామ్ ఏ రివర్ మీద ఉన్నాయి అని అడగడం జరిగింది. సో జనరల్గా వచ్చేసి సట్లెజ్, రావి, బ్యాస్, నన్ ఆఫ్ దిస్ అడిగాడు. మనకు మీ ఆప్షన్ తెలియజేయండి. సట్లెజ్ రివర్ మీద ఈ బాక్రా నంగల్ డ్యామ్ అయితే ఉంటుంది, బాక్రా డ్యామ్ అయితే ఉంటుంది. నంగల్ డ్యామ్ కూడా సట్లెజ్ రివరే ఉంటుంది. కామన్గా కలిసి మనం బాక్రా నంగల్ అని చెప్పుకుంటాం అనమాట. ఈ డ్యామ్స్ మనకు హైయెస్ట్ డ్యాముగా మనము గుర్తిస్తామన్నమాట. ఇప్పుడు బిగ్గెస్ట్ డ్యాము, లార్జెస్ట్ డ్యాము ఏది అనేసి నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి చాటింగ్ సెక్షన్లో కూడా తెలియజేయండి. రావి, బ్యాస్కు కరెక్ట్ ఆప్షన్స్ అయితే కాదు ఫ్రెండ్స్. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెన్ డిడ్ గాంధీజీ లాంచ్ ది నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్? అంటే సహాయ నిరాకరణ ఉద్యమం అని మనం తెలియజేసుకుంటామండి. గాంధీజీ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది బ్రిటిషర్స్కి అగెయిన్స్ట్గా స్వాతంత్ర పోరాటం సందర్భంగా మనకు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేస్తుంది అనమాట. నథింగ్ బట్ ఏంటంటే బ్రిటిషర్స్కి మనం హెల్ప్ చేయకూడదు అనే ఉద్దేశమే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్.
ఇది 1920, 21, 1919, 1922. సో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అడిగాడు. సో ఎప్పుడు లాంచ్ చేశారని అడిగితే మీ ఆప్షన్ ఇమీడియట్గా తెలియజేసుకోండమ్మా. 1920, 21, 19 అండ్ 22. సో 1920లో మనకు నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది మన గాంధీజీ గారు అంటే లాంచ్ చేస్తాడు అనమాట. సో 1919లో మనకేం జరుగుతుంది అంటే జలియన్ వాలాబాగ్ మెసాక్రే జరుగుతుంది. సో నెక్స్ట్ 1922లో ఇదే నాన్ కోఆపరేషన్ మూమెంట్ స్టాప్ చేయడం అయితే జరుగుతుంది. మళ్ళీ గాంధీజీ గారు చెప్పడంతోనే ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ స్టాప్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనకు ఫిబ్రవరి 5, 1922లో చౌరీ చౌరా అనే ప్లేస్లో ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఆ కార్యకర్తలు మూమెంట్ అలా జరుపుతుంటే పోలీసు వాళ్ళు అడ్డుపడతారు. ఆ పోలీసు వాళ్ళు పడ్డారని ఆగ్రహం పొంది ఈ మొత్తం పోలీస్ స్టేషన్ కాల్చేసి ఒక 20-22 మంది పోలీసు వాళ్ళను సజీవ దహనం చేసేస్తారనమాట. ఆ ఏటుతో కోప్పడి మన గాంధీజీ ఫిబ్రవరి 12, 1922లో మనకు నేను అడిగింది నా హింసా మార్గము, మీరేదో మళ్ళీ హింసా మార్గంకి వెళ్ళారు, సో ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఇంతటితో సమాప్తం అనేసి గాంధీజీ గారు పిలుపునివ్వడంతో 1922లో నాన్ కోఆపరేషన్ మూమెంట్ మళ్ళీ స్టాప్ అయిపోతుంది అనమాట. వాట్ ఈస్ ద సీక్వెన్స్ నెంబర్ ఆఫ్ మిస్సెస్ ప్రతిభా సింగ్ పాటిల్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అంటే క్వశ్చన్ అర్థం చేసుకోండి. ప్రతిభా సింగ్ దేవి పాటిల్ వచ్చేసి మనకు ఎన్నో ప్రెసిడెంట్ అని అడిగాడు అంతే. సో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అనేది నాకు చాటింగ్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇక ప్రతిభా దేవి సింగ్ పాటిల్ వచ్చేసి 12వ ప్రెసిడెంట్ అనమాట. ఈమె 2007 నుంచి 2012 వరకు యాజ్ ఏ ప్రెసిడెంట్గా ఉంటుంది. 13వ ప్రెసిడెంట్ ఎవరంటే ప్రణబ్ ముఖర్జీ, 14వ ప్రెసిడెంట్ ఎవరంటే రామ్నాథ్ కోవింద్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్, 14వ ప్రెసిడెంట్. క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్ అడిగితే మాత్రం ఈ ప్రస్తుతం రామ్నాథ్ కోవింద్ ఎన్నవ ప్రెసిడెంట్ అని అడుగుతాడు అనమాట. మీరు 14th ప్రెసిడెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. పులిట్జర్ అవార్డ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫీల్డ్ అని అడిగాడు. పులిట్జర్ అనగానే మనకు జర్నలిజం, సైన్స్, స్పోర్ట్స్ ఇండస్ట్రీ గుర్తు రావాలి కదా? కాదు. పులిట్జర్ అనగానే మనకు ఆప్షన్ తెలియజేయండి. కరెక్ట్ ఆప్షన్ మీది. మీ ఆన్సర్స్ కూడా తెలియజేసుకోండి, కౌంట్ చేసుకోండి. మీరు జెన్యున్గా ఎన్ని పెడుతున్నారు, ఎన్నింటికి ఆన్సర్ పెడుతున్నారు, సో దట్ మీరు ఏ లెవెల్లో ఉన్నారో మీ ఎగ్జామ్ ప్రిపరేషన్లో అనేది మీకు తెలుస్తుంది. దాని ప్రకారమే మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. గుర్తుంచుకోండి, 8 hours పర్ డే స్టడీ అనేది కంపల్సరీ. ఎందుకంటే ప్రతి అకాడమీలో కూడా 8 hours మినిమం ఉంటే 8 hours చదివిస్తూ ఉంటారు, క్లాసులు చెప్తూ ఉంటారు, గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ఇంటి దగ్గర ఉండి ఏదో మేము చదువుకుంటాంలే, సాధిస్తాంలే అంటే మాత్రం మీరు చాలా పొరపాటు పడతారు. జాగ్రత్త పడండి. సో వీలైనంత వరకు ఉన్నా కూడా, ఒకవేళ ఉండాలనుకున్నా కూడా ఈ అవర్స్ అయితే మెయింటైన్ చేయండి చదువుకునేదానికి. సో వీలైనంత వరకు నేను సజెస్ట్ చేసేది అంటే మంచి అకాడమీ, మీ సర్టిఫికెట్లు పెట్టుకోకుండా చేరాలనుకునే ఏదైనా అకాడమీ ఉంటే మాత్రం చేరి కోచింగ్ అయితే తీసుకోండి. అలాంటి కోచింగ్ నేను ఇస్తున్నాను కూడా. సో ఇక్కడ పులిట్జర్ అవార్డు వచ్చేసి జర్నలిజానికి ఇస్తారు. అమెరికా వాళ్ళు ఈ అవార్డు అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక సైన్స్ అవార్డు వచ్చేసి డాక్టర్ భట్నాగర్ సైన్స్ అవార్డు అని ఇస్తుందండి. స్పోర్ట్స్లో వచ్చేసి హైయెస్ట్ స్పోర్ట్స్ అవార్డు వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. ముందు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు ఉండే, ప్రస్తుతానికి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ 2016 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు విన్నర్ ఎవరు అని అడిగాడు. మనకు అవసరం లేదు, అడగడు ఈసారి. మొబైల్ కోర్ట్ ఇన్ ఇండియా ఈజ్ ద బ్రెయిన్ చైల్డ్. మొబైల్ కోర్ట్ అంటే ఫస్ట్ వచ్చేసి ఆప్షన్ జస్టిస్ భగవతి, రాజీవ్ గాంధీ, ఏపీజే అబ్దుల్ కలాం అండ్ ప్రతిభా సింగ్ దేవి పాటిల్. సో మొబైల్ కోర్ట్ వచ్చేసి మనకు ఈ జస్టిస్ భగవతి అనేది అతను చీఫ్ జస్టిస్గా ఉండేవాడు 1970s ఆ టైంలో. అతని యొక్క డ్రీమ్ అనమాట మొబైల్ కోర్ట్స్ సెటప్ చేద్దాము అనేసి. అంటే ఆ కోర్ట్ అనేది ఒక చోట ఉండదు, ఏరియా పోయి అక్కడ లోకల్ కేసెస్ అన్ని తీరుస్తూ ఉంటుంది అనేది ఒక మొబైల్ కోర్ట్ యొక్క కాన్సెప్ట్ అనమాట. సో నెక్స్ట్ గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఎక్కడ ఉంది అని అడిగితే సౌత్ అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా అండ్ ఆఫ్రికా. అసలు మీకు బ్యారియర్ రీఫ్ అంటేనే చాలామందికి తెలియదండి. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం కూడా మనకు లేదు. బట్ కరెక్ట్ ఆప్షన్స్ అయితే మీరు తెలియజేసుకోండి. సౌత్ అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా అండ్ ఆఫ్రికా. సో ఆస్ట్రేలియాలో వచ్చేసి గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది ఉంటుందండి. గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది ఉంటుందన్నమాట. ఎవరైతే నా దగ్గర కోచింగ్ తీసుకుంటున్నారో ప్రతిదీ A to Z 0 లెవెల్ నుంచే కాన్సెప్ట్ అయితే క్లియర్ చేస్తూ వస్తుందన్నమాట వాళ్ళందరికీ. సో నెక్స్ట్ వచ్చేసి ఛాంపియన్స్ ట్రోఫీ 2007 వన్ బై మనకు అవసరం లేదండి, అడగడు. కరెంట్ అఫైర్స్ ప్రస్తుతం ఉన్న కరెంట్ అఫైర్స్ చదువుకుంటే చాలు. నెక్స్ట్ వచ్చేసి ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఎక్కడ ఉందని అడిగాడు. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ మనకు వచ్చేసి రోమ్, జెనీవా, వియన్నా అండ్ న్యూయార్క్. మీ ఆప్షన్ తెలియజేసుకోండి. నా ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ D ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట.
న్యూయార్క్లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఉంది. 1945లో ఎస్టాబ్లిష్ చేస్తారు. అక్టోబర్ 24ను యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ డే అని కూడా చెప్పుకుంటాము. ఇక్కడ మిగిలింది రోమ్లో ఏముంటుంది అని తెలియచేయండి. సో ఇక జెనీవా చాలా వాటికి ఐఎల్ఓ, డబ్ల్యూహెచ్ఓ, లేకపోతే టెలికమ్యూనికేషన్ సంబంధించి అదే ఉంటుంది, ట్రేడ్కి సంబంధించి అదే ఉంటుంది. ఇలాంటివన్నీ జెనీవాలో ఉంటాయండి. ఆస్ట్రియా వియన్నా అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఆస్ట్రియాలో ఉంటుందన్నమాట. న్యూయార్క్లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ కానీ, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానీ ఇవన్నీ న్యూయార్క్లో ఉంటాయి. వరల్డ్ బ్యాంకు అండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వచ్చేసి వాషింగ్టన్లో ఉంటాయి అన్నమాట. సో బాయ్స్, ఇక్కడ ఒక 25 క్వశ్చన్స్ మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ విన్నారంటే మీకు 100 కంటే అబోవ్ క్వశ్చన్స్ మీకు ఆన్సర్ అయితే వస్తుందన్నమాట. సో ఈ క్వశ్చన్స్ అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమో మీరు నోట్ చేసుకుంటారు, నోట్ చేసుకోండి, అది మీ ఇష్టము. ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని ఎగ్జాక్ట్గా అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్, ఎక్కడ కొత్త క్వశ్చన్స్ అయితే నేను మీకైతే ఇవ్వలేదన్నమాట. సో ఇలాంటివన్నీ మీకు బాగా నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ మోర్ ఓవర్ మీకు బెస్ట్ గైడెన్స్ ఇవన్నీ కావాలంటే కోచింగ్ అయితే జాయిన్ అవ్వడమా నా దగ్గర. సో మీ సర్టిఫికెట్స్ నాకు అవసరం లేదండి, మీరు ఫీజులు కట్టుకొని కోచింగ్ జాయిన్ అవ్వచ్చు. సో హార్డ్లీ 70 days ఉంది కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయకుండా కోచింగ్ అయితే జాయిన్ అవ్వమని అయితే మేము మీకు చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి. షేర్ చేసి మనకు ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చేస్తున్నారని కూడా మీకు అందరికీ, మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయండి అమ్మా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.